ఓం శ్రీ అరుణాచలేశ్వరాయ నమః. నిన్న మనం గురువు గారిని ఏ రకంగా మనం గౌరవించాలి, గురువు ఉన్నారనుకుని భయపడి మనం ఎటువంటి పనులు చేయకూడదు విషయాలన్నీ కూడా కొన్ని తెలుసుకున్నాం. అయితే ఈ అరుణాచలంలో రమణులు ఉన్నప్పుడు ఒక ఆయన విభూతి ఇచ్చి నేను రోగాలు నయం చేస్తానని తిరువణ్ణామలైలో దూరంగా కూర్చుని అందరికీ విభూతి ఇవ్వడం మొదలుపెట్టాడు. జనం పిచ్చివాళ్ళు కదండి, అందరూ అక్కడికి పోయి విభూతి తెచ్చుకుంటుంటే రమణ మహర్షి అడిగారు ఒకసారి, ఏమిటది అందరూ ఏమిటి తెచ్చుకుంటున్నారు అని అడిగితే ఎవరో సాధువు వచ్చాడు, ఆయన విభూతి ఇస్తున్నాడు, ఆ విభూతి తెచ్చుకుంటున్నాం, రోగాలు పోతాయట అన్నారు. ఆయన అన్నారు, చాలా అదృష్టం, చాలా సంతోషం అని. రమణులకి అప్పుడు పరిచాలకులు నూనె రాస్తున్నారు కీళ్ళ నొప్పులకి. ఆయన అన్నారు, ఇప్పుడు మన దగ్గరికి వచ్చి చూస్తే వీడి కాళ్ళ నొప్పులు వీడే తగ్గించుకోలేకపోతున్నాడు, వీడు మనకేం ఉపకారం చేస్తాడని మన దగ్గరికి అసలు రారు, ఆ విభూది ఆయన దగ్గరికే పోతారు. అమ్మయ్య, కాస్త ప్రశాంతతగా ఉంటుంది, ఎంత సంతోషంగా ఉందో అన్నారు. కాబట్టి అలాంటి వాళ్ళు ఉండవలసిందే అన్నారు. అంతేగాని జనం అక్కడికి వెళ్ళిపోతున్నారు, నా దగ్గరికి రావడం తగ్గించేస్తున్నారా ఎలాగా అనేటువంటి పిచ్చి పెట్టుకున్నవాడు కాదాయన. వాడే నిలబడతాడు గురుపదిలో, ఆ గురుపదిలో అలాగా ఆలోచించేవాడు అలా నిలబడ్డు కదండి. వాడు అడుగడుగునా జారిపోతాడు తప్పితే సంఘం ఎంత తెచ్చుకున్నాడో వాడు గురువు. ఆ స్థాయిలో నిలబడి పురుషుడుగా ఆయన మారాడు. ఒక్క మాట నోటితో మాట్లాడితే అందులో సందేశం ఉండేది. అసలు సూరినాగమ్మ గారి లేఖల దగ్గర నుంచి, కృష్ణ భిక్షు పుస్తకం దగ్గర నుంచి మీరు రమణ మహర్షి జీవితం మీద ఏ పుస్తకాలు చూసుకున్నా ఆశ్చర్యపోయేటట్లుగా ఉంటాయి ఆయన మాటలు. ఏ మాట మాట్లాడినా అలాగే మాట్లాడతారు, అంత అద్భుతంగా ఉంటుంది, సందేశాత్మకంగా ఉంటుంది. కానీ ఆయన లోకానికి ఎప్పటికీ కూడా సందేశం మిగిలిపోవాలని అందించిన అద్భుతమైన గ్రంథాలు ఎన్నో ఉన్నాయి. అటువంటి వాటిల్లో 2 పుస్తకాలు మాత్రం ప్రతి వాళ్ళ దగ్గర ఉండాలి. ఒకటి ఉపదేశసారం, 2 అరుణాచల అక్షరమణిమాల అంటూ ఉంటారు. ఉపదేశం అన్న మాటకు అర్థం ఏమిటంటే, ఉప అంటే దగ్గరగా అని, ఉపదేశం ఎవరు చేస్తారంటే గురువుగారు చేస్తారు. జ్ఞానం కలిగినవాడు కాబట్టి మనిషి మనసు మారి భగవంతుడి దగ్గరగా అవడానికి వీలుగా పెద్దలైన వారు చెప్పిన మాటలన్నీ కూడా ఉపదేశాలే. శంకరులు చెప్పినా ఉపదేశమే, పరమాచార్య గారు చెప్పినా, భారతీ తీర్థస్వామి వారు చెప్పినా, షిరిడి సాయిబాబా గారు చెప్పినా, వివేకానందుడు చెప్పినా, రామకృష్ణ పరమహంస గారు చెప్పినా, ఎవరు చెప్పినా, మహాత్ములు చెప్పిన మాటలన్నీ కూడా ఉపదేశాలు అవుతాయి. ఈ ఉపదేశాలన్నిటి సారమే ఇంతవరకు మనం చెప్పుకున్నది. అంటే కొత్తగా ఏమీ చెప్పడం లేదు, మళ్ళీ వాళ్ళు చెప్పినవే చెప్తున్నారు అని అనుకోవద్దు. మనం వాళ్ళు చెప్పినవే మళ్ళీ మళ్ళీ వింటూ ఉన్నాం అనుకోండి, అందులోని సారం మనం అర్థం చేసుకోవడానికి సులువు అవుతుంది. అటువంటి ఉపదేశాసారం ఒకటి. అందులో చెప్పబడిన ప్రతి శ్లోకాన్ని బాగా విచారణ చేసి మనసును పట్టించుకుని సాధన చెయ్యాలి. ఇందులో మనం ఇందాక అనుకున్నాం కదండి, 2 పుస్తకాలలో ఒకటి ఉపదేశసారం అని. ఆ పుస్తకాన్ని మనం చదివితే మనస్సును పట్టించుకుని సాధన చేస్తే అది పై స్థాయిలో ఉంటుంది, అందరూ పట్టుకోగలుగుతారు, పట్టుకోలేకపోయిన వాళ్ళు ఉంటారు. అందుకే రమణ మహర్షి బాగా కిందకు వచ్చేసి ఒక పుస్తకానికి ఎవరు చదివినా కూడా అర్థమయ్యేటటువంటి రూపంలో ఉండేటట్టుగా మాట్లాడి చెప్పారు ఆయన విరూపాక్ష గుహలో కూర్చుని ఉన్న రోజులలో కొంతమంది అంతేవాసులు ఆయన దగ్గరికి వెళ్ళి ఒక మాట అడిగారు, అయ్యా మీరు మాకు ఏదైనా ఒక పాట లాంటిది రాసిస్తే మేము భిక్షకు పెడతాం తిరువణ్ణామలై వీధులకి, అప్పుడు లేదా గిరి ప్రదక్షిణ చేసుకునేటప్పుడు ఆ పాటలు పాడుకుంటూ వస్తాం, కాబట్టి మాకు ఏదైనా పాట రాసివ్వండి అని అడిగారు. ఆయన అన్నారు, కొత్తగా నేను రాయడం ఎందుకు, ఎన్ని పాటలు లేవు భగవత్పరంగా, అవి పాడుకోండి అన్నారు. కాదు మీరే రాసి ఇవ్వాలన్నారు వీళ్ళు. ఆయన ఆ సమయంలో గిరి ప్రదక్షిణం చేస్తుంటే ఆయన నోటి వెంట వస్తుందేమోనని తెల్ల కాగితాలు పెన్సిలు పట్టుకుని బయలుదేరారు. ఆయన ఒక చోట కూర్చుని అరుణాచలం వంక చూసి, అరుణాచలం వంక చూడడం అంటే కొండకేసి ఊరికే ఏదో చూస్తున్నారని కాదు, పరమేశ్వరుడు వంక చూడడం. ఆయన ఒక్కొక్క శ్లోకం రాశారండి, తమిళ భాషలో రాశారు. అది రాస్తున్నప్పుడు ఆనందంతో ప్రేమతో ఆయనకి కళ్ళంబెట బొటబొటా ధారలుగా నీళ్లు పడిపోయి కాగితం మీద కళ్ళకి నీళ్లు చిప్పిల్లిపోవడం వల్ల కనబడేది కాదుట. మళ్ళీ తుడుచుకుని మళ్ళీ రాసేస్తూ ఉండేవారట, మళ్ళీ నీళ్లు కారిపోతూ ఉండేవిట. వెంటనే పక్కనున్న వాళ్ళు వాటిని రాశారు. అలా ఆయన 108 శ్లోకాలను ఇచ్చారు. వాటిని అరుణాచల అక్షరమణిమాల లేదా మణిమాల అంటారు. దానిలో ఉన్న గొప్పతనం ఏమిటంటే, ప్రేయసీ ప్రియుల మధ్య ఉండే పాటలా ఉంటుంది, శృంగార రసభరితంగా ఉంటుంది,
లోకంలో ఒక మర్యాద ఉంటుంది. సాధారణంగా సాధు పురుషుల నోట్లో నుంచి వచ్చే మాటలన్నీ కూడా మనం భగవంతుణ్ణి చేరుకోవడానికి మార్గాన్ని సుగమం చేస్తాయి. మనకు ఒక ఉదాహరణగా చెప్పాలంటే శంకరాచార్యుల వారు సౌందర్యలహరి చేస్తూ ఒక మాట అంటారు. సరస్ జ్యోత్స్నా శుద్ధాం ససియుత జటాజూటమకుటాం వరత్రాసత్రాణ స్ఫటిక ఘటికా పుస్తకకరాం నకృన్నత్వా నత్వా కథమివ సన్నతాం సన్నిధదతే మధుక్షీర ద్రాక్ష మధురిమధురిణాః ఫణితయః. ఇది సౌందర్యలహరిలో 15వ శ్లోకం. సాధుపురుషులైన వారు సకృన్నత్వ సత్నత్వ ఒక్క మాట నమస్కారం చేసినా సరస్వతీదేవి ఎటువంటి కృప ఇస్తుందంటే వారి నోటి వెంట వచ్చే మాటలు మధుక్షీర ద్రాక్ష, మధు అంటే తేనె, పాలు, ద్రాక్ష పండు, ఇవి ఎంత తీయగా ఉంటాయో అంత చక్కటి రుచికరమైనవి. మనని భగవంతుని వైపు నడిపించడానికి కావలసిన సమర్థతని ఇవ్వగలిగినవై, పోషక శక్తిని ఇవ్వగలిగిన మాటలై ఉంటాయట. అది సాధారణమైన సాధు పురుషులు ఇచ్చే మాటలు. కానీ సాధువులు కూడా వినవలసిన మాటలు సాధువుల యందు ఉత్తముడైన సాధువు చెప్తాడు. అవి ఎలా ఉంటాయో తెలుసా అండి? వాళ్ళు ప్రణయ గీతాలుగా చెప్తారు. పరమేశ్వరుణ్ణి ప్రియుడిగా స్వీకరించి తనని తాను తన జీవుణ్ణి కాంతగా భావన చేస్తారు. ఒక ప్రియురాలుగా భావన చేసి ఆయనతోటి, ఆ పరమేశ్వరుడితోటి తనకి వివాహాన్ని, కళ్యాణఘట్టాన్ని చెప్తూ ఆయనతో అనుబంధాన్ని కీర్తిస్తూ పాట పాడతారు. అందుకే కవీంద్రాణాం చేతః కమలవన బాలా తపరుచీం అంటూ భజంతే ఏ సంతః కతిచ ధరుణమేవ భవతీం అంటారు. కతిచ ధరుణాం అంటే ఎర్రటి సరస్వతీదేవి గురించి చెప్పారు. ఎరుపు రంజకత్వం. అందుకే ఆ శ్లోకాన్ని పూర్తి చేసేటప్పుడు కూడా గభీరాభిర్వాగ్భిర్విదధతి సతాం రంజనమమి అంటూ అది రంజకత్వాన్ని ఇస్తుందంటూ ఉంటారు శంకరాచార్యుల వారు. ఎర్రని సరస్వతీదేవి అంటే ఆమె అనుగ్రహాన్ని ఎవరు పొందారో అటువంటి వాళ్ళు అదిగో ఆ ప్రళయ సంబంధమైన గీత రచన చేయగలుగుతారు. అంటే లౌకికమైన ప్రళయం కాదు, అర్థం పర్థం లేని కామంతో కూడుకున్న లౌకికమైన ప్రేయసీ ప్రియుల మధ్య జరిగే వృత్తాంతానికి సంబంధించిన గేయం కాదది. అది విరించి ప్రేయస్య తరుణతర శృంగార లహరి అని, ఆ విరించి ప్రేయస్య బ్రహ్మగారి ప్రేయసి అయిన సరస్వతీదేవి ఎర్రని రూపాన్ని పొంది 8 చేతులతో ఉంటుంది. అది ధనుర్బాణాం పాసం శృణిమపి దధాన కరతలైహి, ఒక చేతిలో ధనస్సు, 5 పుష్పబాణాలు, ఒక చేతిలో అంకుశం, ఒక చేతిలో అమ్మవారి చేతిలో ఉండే పాసం, అది కాకుండా మిగిలిన 4 చేతుల్లోనూ ఒక చేతిలో పుస్తకాలు, ఒక చేతిలో అక్షమాల, ఒక చేతిలో అభయముద్ర, ఒక చేతిలో వరదముద్ర. 8 చేతులతో ఉన్న ఎర్రని సరస్వతీదేవి అనుగ్రహం ఎవరికి కలిగిందో వారు మాత్రమే పరమోత్కృష్టమైన సాధువులై, లోపల జ్వలించిపోతున్న జ్ఞానాగ్ని పర్వతమై, పరమేశ్వర స్వరూపమై, పరమేశ్వరుడితోటి ప్రణయాన్ని ఆపేక్షిస్తూ భగవంతుణ్ణి ప్రియుడిగా, తమ జీవుణ్ణి ప్రియురాలుగా భావన చేస్తూ అద్భుతమైన స్తోత్రాన్ని, పాఠాలని ఇవ్వగలుగుతారు. రమణ మహర్షి కూడా అటువంటి స్థాయిలో అరుణాచలేశ్వరుణ్ణి భర్తగా, తన జీవుణ్ణి భార్యగా, ప్రియురాలుగా భావన చేస్తూ అరుణాచలేశ్వరుణ్ణి పిలుస్తూ రచించిన పుస్తకం అరుణాచల అక్షరమణిమాల. అది 108 శ్లోకాలతో ఉంటుంది. ఇప్పటికీ రమణాసురంలో కానీ అరుణాచలంలో కానీ సాధారణంగా ఏం చేస్తారంటే ఆ అరుణాచల మణిమాలలో నుంచి ఒక శ్లోకం చదువుతారు. ఆ శ్లోకం చదివేటప్పుడు మిగిలిన వాళ్ళందరూ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణచల అంటారు. 3 మాటలు అరుణాచల శివ అని 4వ మారు అరుణచల అంటారు. భగవాన్ రమణులు శరీరంతో ఉన్న రోజులలో కూడా ఆయన కార్తీక దీపాన్ని చూస్తూ కూర్చుని ఉంటే ఆ పక్కనే ఉన్న అంతేవాసులు కొంతమంది ఆ శ్లోకం చెప్పేవారు. మిగిలిన వాళ్ళందరూ ఆ నామాలు చెప్తూ ఉండేవారు. అలాంటివి 108 శ్లోకాలు తమిళ భాషలో రచించారు. ఒకప్పుడు ఆయన శిష్యులు వచ్చి అడిగారు, దీని ప్రయోజనం ఏమిటి అని. ఆయన ఒక్కటే మాట చెప్పారు, దీని ప్రయోజనం దీన్ని చదవడం వల్ల కలుగుతుంది. ఉపదేశ సారం చదివితే కలిగేది కాదు, అర్థం అవ్వాలి. అరుణాచల అక్షరమణిమాల అర్థం అవ్వక్కర్లేదు, చదివితే చాలు, పాడితే చాలు, పరమేశ్వర అనుగ్రహం కలుగుతుంది. ఉపదేశానుసారం విన్నవాడు, అర్థం చేసుకున్నవాడు ఏమవుతాడో అలాగే అక్షరమణిమాలని పరమేశ్వరుని కంఠంలో వేసినవాడు కూడా అదే స్థితిని పొందుతాడు. అంటే దానికి అధికార భేదం లేదు. చాలా తేలికగా హాయిగా ఆ శ్లోకం చదవడం, 4 మాటలు అరుణాచల శివ అరుణాచల శివ శబ్దం వచ్చేటట్లుగా కీర్తన చేయడం, అంత గొప్ప శ్లోకాలు
సాధువులు కూడా చదువుకునేటట్లు రచన చేయగలిగిన వాళ్ళు ఉత్తమమైన సాధువులని శంకర భగవత్పాదులు నిర్ధారించారు. అటువంటి అరుణాచల అక్షరమణిమాల ప్రతి వాళ్ళ ఇంట్లోనూ ఉండాలి. చక్కగా దాన్ని తరువాతి కాలంలో పాడుకోవడమే ప్రయోజనం కనుక కేవలం పాడుకోవడానికే కాదు, భాష తెలియకపోయినా తెలుసున్న భాషలో పాడుకోవడానికి వీలుగా తెలుగు భాషలోకి అనువాదం చేశారు. అది మన అదృష్టం. ఆంధ్రదేశంలో ఉన్నవాళ్ళు కూడా అంత పటిమ కలిగిన శ్లోకాన్ని చదువుకోవచ్చు. కాబట్టి రమణులు గొప్ప సద్గురువు, పరబ్రహ్మస్థితిని పొందిన మహాపురుషులు. ఆయన నోటి వెంట వచ్చిన మాటలు చదువుకోకపోతే, వినకపోతే, వాటిని శ్రద్ధగా పరిశీలించకపోతే జీవితంలో మనమేదో కోల్పోయినట్లు. ఒకప్పుడు ఒక వ్యక్తి వచ్చి అడిగారు రమణ మహర్షిని, మీరు తిరువణ్ణామలై విడిచిపెట్టారు, ఏ ఊరు వెళ్ళారు, నోరు విప్పి మాట్లాడరు, మీకు ఎప్పుడు మాట్లాడాలని ఉందో అప్పుడు ఒక్క మాట మాట్లాడతారు. అదృష్టం, వెంటనే సూర్యనాగమ్మ గారు రాశారు కాబట్టి అందాయి అని, లేకపోతే ఏమేమైపోతాయి, అందరికీ అందవు. ఏదో ఆ హాల్లో కూర్చున్న వాళ్ళు మాత్రం వింటారు. ఒక్కొక్కసారి హాల్లో కూడా ఆడవాళ్ళకి వేరే వరుస ఉండేది. కొంచెం ఆలస్యమై సూర్యనాగమ్మ గారు వెనక్కి కూర్చుంటే ఆయన ఏం చెప్పారో ఆవిడకి కూడా వినబడలేక ఆ లేఖ అసంపూర్తిగా పూర్తి చేసేవారు. ఆవిడ రాసుకున్నారు, అన్నయ్య, ఆడవాళ్ల వరుసలో ఆలస్యంగా వెళ్ళడం వల్ల వెనక్కి కూర్చున్నాను. భగవాన్ల మాటలు నాకు సరిగా వినబడడం లేదు. వినబడిందే ఈ ఉత్తరంలో రాస్తున్నాను. మీరు ఇక్కడ ఉండడం వల్ల ఏం ఉపయోగం లోకానికి అని అడిగారు. అడిగితే ఆయన ఏం కోపగించుకోలేదు. ఆయన అన్నారు, అసలు ఒక గురువు శరీరంతో ఉండడమే లోకానికి ప్రయోజనం. గురువుకి శరీరం మీద వ్యామోహం లేదు, అది పడిపోతుంది అని తెలుసు. గురువుగారు శరీరంతో లేడనుకోండి, చెప్పేవాడెవరు? ఎప్పుడో అప్పుడు చెప్తాడాయన. గురువుగారు అన్నాక ఎప్పుడో అప్పుడు నోరు విప్పి మాట్లాడతాడు. అసలు గురువు శరీరం విదిలేస్తే అప్పుడు మనకి చెప్పేవాళ్లే ఉండరు. లోకం అంధకార బంధనం అయిపోతుంది. ఇంకొక విషయం ఏంటంటే, అంతటి సద్గురువులు లోకంలో తిరుగుతున్నారనుకోండి, ఆయన దీపస్తంభం. ఒక లైట్ హౌస్ ఎలా ఉంటుంది? ఓడ వచ్చిందా రాలేదా వదిలేయండి, అది తిరుగుతూ ఉంటే పట్టడానికి అందం, సముద్రానికి అందం. ఒక్క మహానుభావుడు ఉన్నాడనుకోండి, ఆయన ఉన్నాడన్న కారణం చేత పరమేశ్వరుడు ప్రీతి చెంది ఉపద్రవాలు రాకుండా ఆపుతూ ఉంటాడు. ఉన్నాడు కదరా ఇంకా ఒక్కడు మహాభక్తుడు, ఆయన కూడా వెళ్ళిపోయాడు అనుకోండి, ఇంకా అంతటి పరమభక్తి తత్పరుడు అయినటువంటి వాడు ఎవరుంటారు? జ్ఞానిని మించిన భక్తుడు లేడని నేను పదే పదే ఈ విషయాన్ని మీకు చెప్పాల్సి వస్తుంది. అయినప్పుడు ఇంకా లోకానికి ఉపద్రవాలు సంకటాలు ప్రారంభం కావు. కాబట్టి ఒక్క గురువు నోరు విప్పి మాట్లాడలేదా అన్న దానితో సంబంధం లేదు. గురువు శరీరంతో ఉండడమే మహోపకారం. అంతే కదండి. ఇవాళ రమణులు శరీరంతో లేరు, పరమాచారి శరీరంతో లేరు, చంద్రశేఖర భారతి శరీరంతో లేరు. ఆ మహాపురుషుల గురించి చదివినప్పుడు మనకేమనిపిస్తుంది? ఒక్కసారి వెళ్ళి చూడాలనిపిస్తుంది. ఏది ఆ అవకాశం? వెళ్ళి చూడగలమా? చూడడం కుదరదు. అదే ఆ మహాపురుషుడు అన్నాడు అనుకోండి, చాలు, ఆయన దర్శనం చాలు. ఆయన దర్శనం చేసిన వాళ్ళు ఎందరో, వాళ్ళ నోటి వెంట వచ్చిన మాట ఒక్కటే, పోతపోసిన బంగారు విగ్రహం, ఏమి తేజోమూర్తి, అంతే, ఇంకో మాట లేదు. అద్భుతమైన తేజస్సు కలిగి ఉండేవాడైన. గురువుకుండే ఐశ్వర్యం అదొక్కటేనండి, ఆ తేజస్సు ఒకటే. ఎందుకంటే నిరంతరం భగవదుపాసన చేసి అలా చేసి ఆ తేజస్సుని పొందుతూ ఉంటారు వాళ్ళు. అటువంటి తేజోమూర్తి ఉన్నాడు కాబట్టి దేశానికి పేరు, లోకానికి పేరు. ఒక్క రమణుల పేరు చెప్పి పాల్ బ్రంటన్ రాసిన పుస్తకాల వల్ల ప్రపంచం అంతా లేచి నిలబడి నమస్కారం చేసింది. ఒకసారి మీకు ఈ ప్రసంగాలలో చాగంటి కోటేశ్వరరావు గారు ఒక విషయాన్ని చెప్పారు, ఈ అరుణాచలం గురించి చెబుతూ కూడా. ఆయన జీవితంలో యథార్థంగా జరిగిన సంఘటన ఒకటి చెప్పారు. శేషగిరిరావు గారని ఎంబీబీఎస్లో ఆఫీస్ సూపరింటెండెంట్గా ఉండేవారు. ఆయన కోటేశ్వరరావు గారికి పినమామ గారు. ఒకసారి ఈయన కలిసి అరుణాచలం వెళ్ళారు. అరుణాచలంలో వాళ్ళు కొండ మీద తిరుగుతున్నారు. ఆ రోజు వాళ్ళకి ఒక విచిత్రమైన సంఘటన ఒకటి కనబడింది. ఒక పాలవాడు వస్తున్నాడు. అతన్ని ఎక్కడికి వెళ్తున్నావయ్యా అని అడిగారు. అడిగితే, మీరు వెళ్ళలేరు, లోపల ఒక గుహ ఉంది, గుహలో ఒక యోగి ఉన్నాడు, ఆయన తపస్సు చేస్తూ ఉంటాడు, ఆయన గోళ్ళవి ఇంతింత పెరిగిపోయి ఉంటాయి, పాలు పోసి చిన్న పిడతలో అక్కడ పెడతాను, పిడతలో ఉంటే తాగుతాడు, నా జన్మ సౌభాగ్యమని అందులో పోస్తూ ఉంటాను, నేను ఎప్పుడూ మాట్లాడలేదు, కానీ ఆయన సూర్యుళ్ళా ఉంటారు, ఆయన అక్కడ తపస్సు చేసుకుంటూ ఉంటాడు అన్నాడు. ఈలోగా 2 క్రిస్టియన్ ఆడవాళ్ళు వస్తున్నారు అక్కడికి. వాళ్ళు ఏదో పశ్చిమ దేశాల నుండి వస్తున్నారు. వాళ్ళిద్దరి మెడలలో శిలువలు ఉన్నాయి కాబట్టి వాళ్ళు క్రిస్టియన్లు అని తెలిసింది వాళ్ళకి. ఎవరి మతమైనా గొప్పదే కదండి. ఎవరి మతమైనా పాడు చేయమని, ఎవరి మతమైనా పాడైపోమని చెప్పదు.
మనిషి దాన్ని అర్థం చేసుకుని ఉన్నతిని పొందడంలో ఉంటుంది. ఈ అరుణాచల పర్వతం మీద చాగంటి కోటేశ్వరరావు గారు, ఆయన పినమామ గారు నిలబడ్డారు. వాళ్ళు మమ్మల్ని చూసి నమస్కారం చేశారు. వీళ్ళు కూడా నమస్కారం చేశారు. ఈయన పినమామ గారు షేక్ హ్యాండ్ ఇచ్చారు. ఇస్తే వాళ్ళు ఇవ్వలేదు. ఇవ్వకుండా వాళ్ళు అన్నారు, "You are really very, very, very lucky only for the reason that you have born in a country like India where the Arunachala mountain exists and where a Maharshi like Sri Ramana lived for decades and decades. But we are unlucky that we have born in a remote country in western place and we don't have Arunachala. We did not see Ramana Maharshi. We don't have opportunity to enter into the ashram and stay there a couple of days. Every year or every month we can't come, but you can come and stay here. You can see all these holy places. You are a very lucky man. So we don't want to shake our hands with you. We just salute you for your luck" అన్నారు. అంటే మీరు చాలా అదృష్టవంతులు, ఈ దేశంలో పుట్టారు, మీరు ఎప్పుడో అప్పుడు ఇక్కడికి వస్తూ ఉంటారు, అరుణాచల పర్వతానికి గిరి ప్రదక్షిణం చేస్తారు, ప్రపంచానికి దిక్సూచి అయిన భగవాన్ రమణులు పుట్టిన ప్రదేశానికి ప్రదక్షిణం చేస్తారు, ఇక్కడ కూర్చుంటారు. మేము ఎక్కడో పశ్చిమ దేశాల్లో పుట్టాం, అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాం, ఇక్కడికి వచ్చి ఇక్కడ కొన్నాళ్ళు ఉండి వెళ్ళిపోతాం. మీరు వచ్చినట్లు ఒక రాత్రో ఒక పగలో మేము రాలేం. మీరు భాగ్యవంతులు, మీతో మేము కరాచలనం చేయలేం, మీకు మేము నమస్కరిస్తామని నమస్కారం చేసి వెళ్ళిపోయారు. వాళ్ళ సంస్కారానికి వీళ్ళు నిజంగా తెల్లబోయారటండి. ఆయన ఎప్పుడూ చెబుతూ ఉంటారు. ఆ అరుణాచలం గురించి చెప్పినప్పుడు చాగంటి కోటేశ్వరరావు గారు ఈ విషయాన్ని చెబుతూ ఉంటారు. చూడండి ఎంత సాంప్రదాయమో, వాళ్ళ సంస్కారం ఎంత గొప్పదో చూడండి. మనం ఉన్నామనుకోండి, మనం నమస్కారం చేయడానికి సిగ్గుపడిపోయి షేక్ హ్యాండ్ ఇచ్చేసి హాయ్ అని చేతులు ఊపి, ఇప్పుడు ఆ చెయ్యి ఊపడం కూడా ఇలా రమ్మనమని హాయ్ అంటూ ఉంటారు, ఇలా వేళ్లతోటి ఇలా ముందుకు పిలుస్తూ హాయ్ అంటూ ఉంటారు. ఈ హగ్ చేసేసుకోవడం, కౌగిలించేసుకోవడం, ఇవన్నీ పాశ్చాత్యపు అలవాట్లని మనం నేర్చుకుంటున్నాం, గొప్పగా అనుకుంటున్నాం. కానీ పాశ్చాత్య దేశాల వాళ్ళే మన సాంప్రదాయాలని, మన సంస్కారాన్ని గౌరవించి వాళ్ళు అవి నేర్చుకుంటున్నారు. మనం ఇలా పాడైపోతున్నాం. ఇప్పటికీ మీరు రమణాశ్రమానికి వెళ్ళండి, ఎంతమంది విదేశీయులు వాళ్ళు చీరలు కట్టుకుని, ఆడవాళ్ళు వడ్డన చేస్తారు, ఇంతింత బొట్లు పెట్టుకుని, ఆ దగ్గర గదులు తీసుకుని ఆ గదుల్లో ఉండి రమణాశ్రమానికి వచ్చి వాళ్ళు విశేషమైన ధ్యానంలో సాధన చేస్తూ ఉంటారు. మనం సిగ్గుపడుతూ చెప్పుకోవలసిన విషయం ఏమిటంటే, కాసేపు ఇలా ఆసనం వేసుకుని కూర్చున్నావా అంటే మనం కూర్చోలేము. వెన్నుపాము నిటారుగా పెట్టి ధ్యానం చెయ్యరా అంటే చేయలేము. కాసేపు కుర్చీలో కూర్చుని ఉపన్యాసం వినరా అంటే కూడా పావుగంటకు ఒకసారి మెడ వెనక్కి పారేస్తూ ఉంటాం, లేకపోతే పక్కవాడి మీద వాలిపోతూ ఉంటాం. సరిగ్గా ప్రసంగం, ఉపన్యాసాలు చెప్పేటప్పుడు ఎంత నిద్ర వచ్చేస్తూ ఉంటుందో అటువంటి చచ్చుగుణం ఉంది మనకి. దానికి తోడు అంతకంటే దరిద్రంగా చెప్పాల్సిన విషయం ఏమిటంటే, ఈ ప్రసంగం వినడానికి ఇలా నిద్రపోతూ వినడానికి వచ్చిన వాళ్ళందరూ కూడా ముందు వరుసల్లో కూర్చుంటుంటారు, సెల్ ఫోన్లు పట్టు కూర్చుంటూ ఉంటారు. ఒక ముఖ్యమైన విషయం, భగవంతుడి గురించి ఎవరో ఏదో చెప్తున్నారు, భగవంతుడి గురించి మీద నాట్యం చేస్తున్నారు, భగవంతుడి మీద పాటలు పాడుతున్నారు అంటే వస్తారు, వచ్చి ఇంకా తప్పదరా అన్నట్టు ముళ్ళ మీద కూర్చున్నట్టు ఆ కుర్చీలో కూర్చుంటూ ఉంటారు. గడికోసారి ఫోన్ చూస్తూ ఉంటారు, ఫోన్ ఏదో వచ్చినట్టు చెవి దగ్గర పెట్టుకుని బయటకు వెళ్ళిపోతూ ఉంటారు, మళ్ళీ లోపలికి వస్తూ ఉంటారు. ఈ వెనక వరుసల్లో కూర్చున్న వాళ్ళు చూడడానికి వీళ్ళు అటు ఇటు తిరుగుతూ ఉంటారు. అలా ప్రవర్తించడానికి అసలు చాలా సిగ్గుపడుతూ ఉండాలి. ఇన్ని జాడ్యాలు ఉన్న వాళ్ళు అసలు ఆ ప్రసంగాలకి వాటికి రాకుండా ఉన్నా పర్వాలేదు. వీళ్ళు ఏదో గొప్పవాళ్ళని వీళ్ళు పిలుస్తూ ఉంటారు, పిలవకపోతే వాళ్ళేం తప్పుపట్టి రేపు పొద్దున ఇంకో ప్రోగ్రాం ఇవ్వరేమో అని వీళ్ళు పిలుస్తూ ఉంటారు. కానీ ఎక్కడో విదేశాల నుంచి వచ్చి రమణాశ్రమంలో ధ్యానంలో విదేశీయులు కూర్చునే విధానం చూస్తే మనం ఎంత గొప్ప సంస్కృతికి వారసులో చూసుకుని సిగ్గుపడిపోవాల్సి ఉంటూ ఉంటుంది. ఇంకా రమణాశ్రమం గురించి మిగిలిన విషయాల గురించి అనేక విషయాలు రేపటి పారాయణంలో తెలుసుకుందాం. ఓం శ్రీ అరుణాచలేశ్వరాయ నమః. అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణ శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణ శివ.